మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాచస్పతి బ్రహ్మశ్రీ పోతికూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశులైన మేషరాశి వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతుందంటారు? ప్రధానంగా గోచార ప్రకారంగా ఎలా ఉంటుందంటారు? అమ్మ, మనకి మేషరాశి ఈ నెల ఏప్రిల్ 1వ తేదీ నుండి కూడా 30వ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క స్థితిగతులను కనుక చూసినట్లయితే సూర్య భగవానుడు ఈ నెల 14వ తేదీ వరకు కూడా, ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా ఆయన కుంభంలో మీనంలో సంచరిస్తూ ఏప్రిల్ 15వ తేదీ నుండి కూడా ఉచ్చస్థిత రాశి అయినటువంటి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆయన. అదే విశేషమైనటువంటి స్థితి. అంటే అమ్మ, మనకి గోచారంలో అంటే ట్రాన్సిస్ట్ అంటారు. ఈ ట్రాన్సిస్ట్లో ముఖ్యంగా 4 గ్రహాలు మాత్రమే ఒక నెల కాలాన్ని మనకి సంచరిస్తూ వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి. లాంగివిటీ గ్రహాలు గురుడు, శని, రాహుకేతువులు మనకి సంవత్సర కాలంలో ఎక్కువ కాలం అవి అక్కడే ఉండి పరిపాలిస్తూ ఉంటాయి. రవి నెల రోజులకు ఒకసారి మారుతాడు. ఆయన ఏప్రిల్ 14 వరకు కూడా మీనంలో ఉండి శనితో కలిసి ఉంటాడు. కాబట్టి ఈ సూర్యుడి యొక్క అనుగ్రహం లేదు అని చెప్పుకోవాలి మేషరాశి వారికి. అట్లాగే ఏదైనా సరే ఉద్యోగ సంబంధిత విషయాలలో వీరు ఏది ప్రయత్నం చేసినా ఒక పట్టాన అటు ఏలినాటి శనిలో ఉన్నారు, రవి బలం అసలు లేదు. ఉద్యోగాన్ని ఇవ్వాలి అంటే సూర్యుడి యొక్క అనుగ్రహం ఉండాలమ్మా. అంటే చేసే ప్రతి ప్రయత్నంలో కూడా భంగపాటు, చేసే ఏ విషయంలో కూడా ముందుకు వెళ్ళక డిసప్పాయింట్మెంట్స్ మీద వీరికి ఒక సెల్ఫ్ ఎనర్జీ ఉంటుంది, సోల్ ఎనర్జీ అని ఉంటుంది, ఆత్మవిశ్వాసం. అవన్నీ కోల్పోతారు. నేను దేనికి పనికిరానేమో, అసలు ఏ ఉద్యోగం నాకు రాదేమో, లేకపోతే నా ఆరోగ్యం ఇట్లాగే ఉంటుందేమో, దీర్ఘకాలికంగా అంటే లాంగివిటీగా నా యొక్క సమస్యలన్నీ ఇట్లాగే ఉంటాయేమో. అట్లా కొంతమంది ఉంటారు తండ్రితో విభేదంగా ఉంటూ ఉంటారు. వాళ్ళకి విపరీతమైనటువంటి అలజడిగా ఉంటుంది కుటుంబ పరంగా. అట్లాగే ముఖ్యంగా కొంతమందికి ఉదర సంబంధిత కానీ, లేకపోతే నేత్ర సంబంధితమైనటువంటి విషయాల్లో కానివ్వండి, లేకపోతే శిరో సంబంధిత విషయాలకు సంబంధించి హాస్పిటలైజేషన్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సంతానం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సంతాన విషయాలకు సంబంధించిన ఏదైనా సరే, ఇప్పుడు స్త్రీలు అనుకోండి, గర్భాన్ని ధరించినటువంటి స్త్రీలు కాస్త ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం ద్వారా, లేకపోతే ఆదిత్య కవచం, సూర్య కవచం ఉంటుంది, దాన్ని ఆచరించుకోవటం, లేకపోతే సూర్యుడికి సంబంధించినటువంటి జపాన్ని ఏ బ్రాహ్మడి చేత అయినా సరే ఆచరింపజేసుకొని ఆ తీర్థాన్ని స్వీకరించడం. ఒక ఆదివారం ఒక బ్రాహ్మడు, 2 బ్రాహ్మణులు చేసేస్తే సరిపోతుంది. అంటే ఆ తీర్థం ద్వారా, ఆ ప్రోక్షణ ద్వారా సూర్యుడి యొక్క బలం వీరు కొనుక్కునేటటువంటి వాళ్ళు అవుతారు. తప్పదు. సూర్యుడు బలంగా లేనప్పుడు బ్రాహ్మడి యొక్క మంత్రం ద్వారా దాన్ని వారు లోపలికి స్వీకరించడం ద్వారా లోపల ఉన్నటువంటి గర్భస్థిత దోషాలు తొలగిపోతాయి. చక్కగా వారి మళ్ళీ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ నెల ఏప్రిల్ 15 తర్వాత మళ్ళీ ఈ యొక్క సూర్య భగవానుడు ఉచ్చస్థితిలోకి వచ్చినప్పుడు మళ్ళీ సిట్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. కాస్త ఆర్థికంగా వస్తాయి అనుకున్నవి వస్తాయా రాదే అనేటువంటి డైలమాలో ఉంటారు. వచ్చినటువంటి డబ్బులు కూడా ఖర్చు అవుతాయి. ఉద్యోగం వచ్చినట్టే వచ్చే పరిస్థితి ఉంటుంది, కానీ ఈ మాత్రంలోనే మళ్ళీ వస్తుందో రాదో అని అనుమానం. ఇక్కడ ఒకటమ్మా, సూర్యుడు బలంగా ఉంటే ఒక రకంగా రాజకీయ నాయకులకి అయితే కనుక కొంతమందికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్, ఇక్కడ ఏంటంటే రాశిని ఒక్కదాన్ని తీసుకోకూడదమ్మా మనం. ఇప్పుడు మేషరాశి వారికి రాశిలో రవిగ్రహం ఉన్నట్టు ఉచ్చస్థితిలో ఉంటే ఆరోగ్యపరంగా బాగుంటుంది, అనుకున్న కార్యాలు బాగుంటాయి. అట్లా కొంతమంది షేర్స్లోనో స్టాక్ మార్కెట్లోనో ఏదో రకంగా క్రీడాకారులకి లేకపోతే లలిత కళల్లో ప్రావేశం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, సంగీతం కావచ్చు, వాయిద్యం కావచ్చు, లేకపోతే చలనచిత్రంలో బాగా ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ప్రయత్నాలు చేసే వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది. ఇక్కడ ఏంటంటే అమ్మ, గోచారం రూల్స్ ప్రకారము జన్మజాతకం అని ఆధారపడి ఉంటుంది. ఆ జన్మజాతకంలో ఒక లగ్నం ఉంటుంది, మళ్ళీ దశలు అంతర్దశలు ఉంటాయి. అవి ఇప్పుడు ప్రజెంట్ ఎలా నడుస్తున్నాయి, శుభయోగాలను ఇస్తున్నాయా, అవయోగాలను ఇస్తున్నాయా, దాన్ని బట్టి గోచారంలో సూర్యుడు బలాన్ని ఇస్తూ ఉంటాడు, చంద్రుడు బలాన్ని ఇస్తాడు. ఎందుకంటే అమ్మ, జన్మజాతకం అనేటటువంటిది మనకి ఫుల్ స్టాండర్డ్ అనమాట. అది లేకుండా గోచారం మానసిక ప్రశాంతతని, మానసికమైనటువంటి అస్తవ్యస్తాలను మాత్రమే సూచిస్తుంది. అంటే ఒక 20% మాత్రమే ఉంటుంది. అసలు పర్సెంటేజ్లు మనం వేసుకోకూడదమ్మా.
గ్రహాలలో పర్సంటేజ్ల గురించి మాట్లాడుకున్నట్టు అంత పరిస్థితి ఇంకేం తప్పులేదు. ఎందుకంటే ఇక్కడ జన్మజాతకము గోచారం అనేది అవినాభావన సంబంధం అనమాట. ఆ రెండింటిని లింకు చేసి చెప్పడమే జ్యోతిష్యం. అది లేకుండా ఓన్లీ దీని ప్రకారం ఏంటంటే కొంతవరకే మనకి కలిగినట్టుంటాయి. మరి ఎన్ని కోట్ల మందికి ఉంటుందమ్మా మేషరాశి? అవును, చాలా మంది. కాకపోతే ఏంటంటే విల్ పవర్ పెరుగుతుందమ్మా 15 తర్వాత, ఏప్రిల్ 15 తర్వాత సూర్యుడు ఉచ్చస్థితి రాసి విల్ పవర్, ఏ పనైనా సరే ఏ కార్యాన్నైనా సరే నేను సాధించగలుగుతాను. అట్లాగే కొంచెం అహంకార దర్పాలు కూడా పెరుగుతాయి. అట్లాగే సంతానపరమైనటువంటి విషయాలలో కొంత అనుకూలతమైనటువంటి పరిస్థితులు వీళ్ళకి లభిస్తూ ఉంటాయి. తండ్రిపరమైనటువంటి కోర్టుకు సంబంధించినటువంటి విషయాలలో కొంచెం లాభం చేకూరే అవకాశం ఉంటుంది. ఆరోగ్యము చక్కగా కుదుటపడడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే అన్నిటికన్నా ముఖ్యం ఈ యొక్క గోచారంలో సూర్యుడితో పాటుగా ముందు కుజుడిని కూడా చూసుకోవాలమ్మా. 4 గ్రహాలని చెప్పే సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాలు ట్రాన్సిట్ రిజల్ట్స్ని ఇస్తూ ఉంటాయి. మరి కుజుడు దాదాపుగా ఏప్రిల్ నెల నుంచి ఆ నెల మొత్తము కూడా శనితో కలిసి ఉంటాడు. ఇక్కడే అసలైన ఆటంతా కూడా బిగిన్ అవుతుంది. ఆల్రెడీ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అస్తవ్యస్తం చేస్తుంటే ఈ కుజుడు మహానుభావుడు వీరి యొక్క రాస్యాధిపతి అష్టమాధిపతి వచ్చి శనితో కలిస్తే వీరికి ఉన్నటువంటి కొన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అనేటటువంటిది ఉద్ధృతం అవుతాయి. కొంతమంది హాస్పిటల్కి వెళ్ళటము, ఆపరేషన్ చేయాలని చెప్పటము, దానివలన వారు మానసికంగా నిర్వీర్యం అవటము. కాకపోతే ఏంటంటే సూర్యగ్రహ బలం 15 తర్వాత ఉంది కాబట్టి కొంచెం ఆయన ఏదన్నా ఆరోగ్యానికి సంబంధించిన సరైన ఔషధాలని డాక్టర్లని కూడా పరిచయం చేయటం, దాని ద్వారా వీళ్ళకి ధైర్యాన్ని పెంచేటటువంటి అవకాశం లభిస్తుంది. కానీ కుజుడు శని కలిసి ఉన్నటువంటి ఈ నెల రోజులు కూడా వీరు ఎక్కువగా ఈ 2 గ్రహాలకి స్తోత్రాలు ఉంటాయి. ఆ స్తోత్రాలని కుజుడికి 7 సార్లు, శని భగవానుడికి 19 సార్లు చదువుకోవటం, వెంటనే హనుమాన్ చాలీసా చదవటం చాలా విశేషమైనటువంటి పరిస్థితి. అట్లాగే కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వరుడు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం ఇంకా విశేషం. శనికి అధిష్టాన దేవత మహానుభావుడు హనుమంతుల వారు. కుజుడికి శనికి ఇద్దరికీ హనుమంతుల వారే. ఈసారి మనకి హనుమత్ జయంతి కూడా వస్తుంది కాబట్టి మేషరాశి వారు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మే 12వ తారీఖు ఆయన హనుమత్ జయంతి ఉంది కాబట్టి ఈ మే 10వ తారీఖు వరకు కుజశనుల యొక్క ప్రభావం మీ జాతకంలో అత్యంత తీవ్రంగా ఉండేటటువంటి పరిస్థితిని కల్పిస్తోంది. యాక్చువల్లీ ప్రపంచానికే దోషంగా మారింది. మరి మేషరాశి వారికి వెనకనే ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ప్రయాణాల యందు జాగ్రత్త. ఉద్యోగ వ్యవస్థల్లో మీరు చేసేటటువంటి వృత్తిలో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు, గొడవలు, కొట్లాటలు, ఉద్యోగం ఊడిపోయేటటువంటి పరిస్థితులు, అన్నదమ్ముల మధ్య విపరీతమైనటువంటి గొడవలు, అట్లాగే ప్రమోషన్స్ కానీ ఉద్యోగ వ్యవస్థల్లో కానీ మీరు అనుకున్నటువంటి ఏవి జరగకపోవడం, ఆకస్మికంగా ఇవన్నీ నష్టాలు కలగడానికి అవకాశం ఉండటం, ఇవన్నీ జరగటానికి మేషరాశికి కుజుడు శని ప్రతిబంధకాలుగా తయారవుతున్నారు. 2 గ్రహాలకి పడదు కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. ఈ 2 గ్రహాలకి అవసరమైతే దాన ధర్మాదులు అంటే దానాలు ఇచ్చుకోండి. 1 కిలోంబో కందిపప్పు, అట్లాగే కొంచెం బియ్యము, ఏలినాడి శనికి కూడా కొంచెం నల్ల నువ్వులు లేదా బెల్లము. ఇటు నల్ల నువ్వులు అంటే వాళ్ళకి ఏలినాడి శని ప్రభావం ఈ సంవత్సరంన్నర ఉంటుంది కాబట్టి ముఖ్యంగా బెల్లము 1 కిలోంబావు, కందిపప్పు ఈ 2 కనుక కలిపి ఒక బ్రాహ్మడికి ఇవ్వడం ద్వారా కొంత ఆవేశం తగ్గుతుంది. వీళ్ళకి కోపం ఉధృతం అవటం, రక్త ప్రసరణ వ్యవస్థలో చాలా తేడాలు కలగడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం హనుమంతుల వారిని మీరు స్మరించడం వలన చాలా చాలా మంచి అనుభూతులు కలుగుతాయి. ఇంకొకటి బుధగ్రహం. మరి ఈ బుధగ్రహము దాదాపుగా ఏప్రిల్ 11వ తేదీ వరకు కూడా ఆయన మహానుభావుడు రాహుతో కలిసి లాభంలో ఉండి కొన్ని కార్యాలయంలో శుభప్రదమైనటువంటి అనుకూలతలు కలుగుతున్నాయి. ఈ బుధుడు కూడా మళ్ళీ శనితో కలుస్తాడమ్మ 12 నుంచి, ఏప్రిల్ 12. బుద్ధి మాంద్యం ఏర్పడటం, చర్మ సంబంధిత అనారోగ్య బాధలు కలగటము, కోపము, ఆవేశము, మందబుద్ధి కలగటము, మాట్లాడే మాట ఏం మాట్లాడతారో తెలియదు, అయిన వాళ్ళతో, బంధువులతో, పక్కింటి వాళ్ళతో ఊరినే గొడవలు, వృధా ప్రయాసలు, వృధా ప్రయాణాలు. ఉద్యోగ వ్యవస్థల్లో వీరు కొన్ని అబద్ధాలు చెప్పడం ద్వారా బయటపడే సూచనలు. శని ఉన్నాడు కాబట్టి కర్మని విధించేస్తాడు ఆయన. కాబట్టి ఈ 3 గ్రహాల యొక్క ప్రాతికూల్యత చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్ని మేషరాశికి ఇస్తోంది. కాబట్టి అక్కడ విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోవడం ద్వారా ఎప్పుడు 12 తర్వాత, ఏప్రిల్ 12 తర్వాత మేషరాశి వారు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మన యొక్క నక్షత్రాలు, మన యొక్క నక్షత్ర పాదాలు శాంతింపబడతాయి. అంటే మనకంటూ జన్మరాశి, నవాంశలు ఇవన్నీ చాలా ఉంటాయమ్మ. అవన్నీ కూడా తటస్థంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన గ్రహం శుభగ్రహం శుక్రుడు. ఈయన ఏప్రిల్ నెల దాదాపుగా 2వ తేదీ నుండి ఏప్రిల్ చివరి వరకు దాదాపుగా 22వ తేదీ వరకు కూడా మేషరాశిలో ఉంటాడు. కాబట్టి మేషరాశిలో శుక్రుడు ఉన్నప్పుడు ఈ యొక్క మేషరాశి వారికి చక్కటి
అనుకూలమైనటువంటి కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశము, భార్యాభర్తల మధ్య ఒకంత కాస్త దోషాలు, ద్వేషాలపరమైనటువంటి దోషాలు కలుగుతాయి. కాబట్టి కొంచెం ఇందాక చెప్పినటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన అనుకూలమైనటువంటి పరిస్థితి. కొంతమందికి అయితే కనుక వివాహ యోగం కలిగడానికి కూడా ఈ శుక్రుడు అనుకూలంగా ఇస్తున్నాడు, వాహన యోగాలను ఇస్తున్నాడు. అట్లాగే విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని, ధనధాన్యాదుల్ని కూడా శుక్ర భగవానుడు ఇస్తున్నాడు. కాబట్టి ఈ 4 గ్రహాలు కాకుండా మళ్ళీ మేషరాశి వారికి గురుగ్రహ అనుగ్రహం కూడా ఒక రకంగా 3వ స్థానంలో ఉండి కొంచెం లేనిపోని అస్తవ్యస్తాలకు గురి చేసే అవకాశము, ప్రయాణాల్లో ఆటంకాలు, ఇబ్బందులు, చేసే ప్రతి పనిలో కూడా విరోధత్వాలు కలుగజేయటం ఇవన్నీ కలుగుతున్నాయి. అట్లాగే రాహు లాభంలో ఉండి కొంతవరకు చక్కబెడతాడే కానీ శని బాలేదు. కాబట్టి మొత్తం 3 గ్రహాలు ఈ నెలలో శని, బుధ, కుజగ్రహాలు మేషరాశి వారికి ఉన్నాయి. కాబట్టి ఈ 3 గ్రహాలకి కూడా మీరు తపస్సు చేసుకోండి. అంటే ఆ నెల రోజులు చేయడమే తపస్సు. ఆ స్తోత్రాలు చదువుకోండి, వీలుంటే బ్రాహ్మణ ద్వారా ఆ 3 గ్రహాలకి కాస్త జపం చేయించుకోండి, లేకపోతే దానాలన్నా ఇచ్చుకోండి. చాలా విశేషమైనటువంటి శుభప్రదం జరుగుతుంది. కేతువు పంచమంలో ఉన్నాడు కాబట్టి ఆయన సొంత నక్షత్రంలోకి వస్తాడు ఏప్రిల్ నుంచి కూడా. కాబట్టి బలంగా ఉంటాడు. కాబట్టి సంతాన విషయంలో జాగ్రత్తలు వహించండి. ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఈ నెల రోజులు మేషరాశి వారు పెట్టుబడులు పెట్టకుండా ఉండటం మంచిది. బంధువుల ఇంటికి వెళ్లకుండా ఉండటం మంచిది. అన్నదమ్ములతో అసలు మాట్లాడకుండా మౌనంగా ఉండండి, ఏ సమస్యలు రావు. ముఖ్యంగా మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, అంటే తండ్రి తరపు కానీ తల్లి తరపు కానీ ఇంకా పెద్దవాళ్ళు కనుక వయసు పైబడిన వాళ్ళు ఉంటే వారి పరంగా కొంచెం అస్వస్థల వలన మీరు కొంచెం ఇబ్బందులు పడే అవకాశము, ప్రయాణాలు, ఒళ్ళంతా అలసట ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వారికి సూర్యగ్రహ బలము చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు, ఉచ్చస్థితి. అది కూడా 24వ తేదీ వరకే. 24 నుంచి కూడా కొంచెం నేత్ర సంబంధిత దోషాలు, ఉదర సంబంధిత దోషాలు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు ఈ రవి శుక్రులు కలిసి ఉండటం ఏంటంటే కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అమ్మ. గురుగారు, మరి విశేషంగా ఈ మేషరాశిలో ఉన్న వారందరికీ ఈ మాసం అంతా ఏ దైవారాధన బాగుంటుందంటారు? ఏం లేదమ్మా, శ్రీరామ రక్షా స్తోత్రం చదవటము, విష్ణు సహస్రనామం పారాయణ చేయటము. వీలుంటే వీరికి కాలసర్పయోగ దోషం నడుస్తోంది జూలై వరకు మేషరాశి వారికి. కాబట్టి వీలుంటే ప్రతి శనివారము కూడా నవగ్రహాలకు వెళ్ళి దీపారాధనలు చేసుకోండి, నవధాన్యాలు వేయండి, నమస్కరించుకోండి. ప్రతినిత్యము మీ ఇంట్లో నవగ్రహాలన్నిటికీ స్తోత్రాలు ఉంటాయి, ఒక్కొక్కసారి చదవండి. హనుమాన్ చాలీసా ఒక్కసారి చదవండి. ఈ గ్రహస్థితి అంతా కూడా మీకు లెవెల్ అవుతుంది. ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి మీ యొక్క జన్మజాతకాలని సరైనటువంటి గురువుని ఆశ్రయించి అసలు మీ జాతకంలో ఏమేం దశలు జరుగుతున్నాయి, అంతర్దశలు జరుగుతున్నాయి, అవి గోచారంలో మీకు బలంగా ఉన్నాయా లేదా, గోచార స్థితిని అనుసరించి మాత్రము మీరు వెళ్ళకూడదు. జాతకరీత్యా మాత్రమే వెళ్తే మీకు సరైనటువంటి ఈవెంట్స్ ఉంటాయి. ఆరోగ్యము, ఆయుష్, అట్లాగే విద్య, లేకపోతే ప్రయాణాలు, ఉద్యోగంలో వదిలిపోవట, లేకపోతే భార్య, దాంపత్య వియోగాలు, ప్రతిదీ కూడా మన ఈవెంట్స్ అన్నీ కూడా జన్మజాతకమే తెలియజేస్తుంది. కాబట్టి చక్కగా మీకు నచ్చినటువంటి గురి ఉన్నటువంటి మంచి గురువుని సంప్రదించండి. చక్కటి యోగాలు ఉన్నాయా, అవయోగాలు నడుస్తున్నాయి తెలుసుకొని జన్మజాతకంలో ఉన్నటువంటి అవయోగాలకు సంబంధించినటువంటి గ్రహస్థితిని లెవెల్ చేసుకునేటటువంటి పూజలు, హోమాలు, అభిషేకాదులు, దాన ధర్మాదులు చేసుకొని చక్కగా మీ యొక్క కర్మల్ని నివృత్తి చేసుకొని సంపూర్ణ ఆయురారోగ్యవంతులై మేషరాశి వారు ఈ నెల రోజులు కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఆ యొక్క గ్రహాల యొక్క అనుగ్రహం కలగాలని ఆశిద్దాం. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.